Control C. Control C. Control C. Change file. Split string. Control. Next delimiter వచ్చేసి ఆల్రెడీ స్పేస్ ఇచ్చాం. ఇక్కడ స్పేస్ ఇచ్చాం. సేవ్. ఇప్పుడు మనకి ఈ వేరియబుల్ వస్తుందా రాదా అని కనుక్కోవడానికి లూప్ యూజ్ చేయాలి. ఇక్కడ లూప్ తీసుకుందాం. లూప్ ఇక్కడ లూప్ లో ఇదేంది లిస్ట్, మనకు అవుట్పుట్ వచ్చేసి లిస్ట్. ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ లిస్ట్ దెన్ సెలెక్ట్స్ ది లిస్ట్ వేరియబుల్. సెలెక్ట్ లిస్ట్ వేరియబుల్. ఇక్కడ స్ట్రింగ్ వేరియబుల్. ఇక్కడ నేను ప్రాంప్ట్ అసైన్మెంట్ తీసేసుకుంటున్నా. సేవ్. నెక్స్ట్ ఇక్కడ మెసేజ్ బాక్స్ పెడుతున్నా. ఇక్కడ మెసేజ్ బాక్స్ పెడుతున్నా. సేవ్. ఇది ఏమని చేస్తుంది అంటే స్ప్లిట్ స్ట్రింగ్. ఈ యొక్క అడ్వాన్స్ ఒకటిగా స్ప్లిట్ చేస్తుంది, ఆటోమేషన్ ఒకటిగా, కేపబిలిటీస్ ఒకటిగా, టూ డిఫరెంట్ ఐటమ్స్ లాగా స్ప్లిట్ చేస్తుంది అనమాట. స్ప్లిట్ చేసిన తర్వాత ఒక లిస్ట్ లో స్టోర్ చేస్తుంది. ఇండెక్స్ 0 వచ్చి ఆటోమేషన్, అడ్వాన్స్ ఇండెక్స్ 1 ఆటోమేషన్, ఇండెక్స్ 2 కేపబిలిటీస్ లాగా అలాగా స్టోర్ చేస్తుంది బాట్. నెక్స్ట్ ఒక్కొక్క ఐటమ్ మీకు లూప్ లో చూపిస్తాను. సో ఫస్ట్ విల్ బి అడ్వాన్స్ అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేసి ఆటోమేషన్, నెక్స్ట్ స్ట్రింగ్ కేపబిలిటీస్, నెక్స్ట్ వచ్చి 2, నెక్స్ట్ అన్ని, నెక్స్ట్ యువర్, నెక్స్ట్ ఆర్గనైజేషన్స్, ఫుల్ పొటెన్షియల్. ఓకే, మొత్తానికి ఒక కామా ఇచ్చాం. సో ఇలా డిఫరెంట్ ఇక్కడ ఇంకా వేరే కూడా డెలిమిటర్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ యాష్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. ఈ డెలిమిటర్ లో నీకు ఏదైతే సపరేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ వచ్చేసి కామా ఇస్తాం. డెలిమిటర్ అది కామా ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఈ లిస్ట్ ఐటమ్ లో స్టోర్ అవుతుంది. ఆ లిస్ట్ ఐటమ్ ని మనం ప్రాసెస్ చేసుకుంటాం. మనం ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకున్న ఆ లిస్ట్ ఐటమ్ ని అక్కడ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నది ఈ లూప్ కాన్సెప్ట్ లో కానీ, ఈ స్ప్లిట్ స్ట్రింగ్ లో కానీ? హలో, డెలిమిటర్ లో కన్ఫర్మ్ గా కమానే ఇవ్వాలా సార్? కమానే అవసరం లేదు. మీరు వేరే వేరియబుల్ ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వవచ్చు. ఎందుకంటే బట్ దీంట్లో ఉండాలి. అది అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కమా ఇచ్చారు కదా, ఇక్కడ ఇలా కూడా పెట్టుకోవచ్చు డెలిమిటర్. ఓకే, అక్కడ ఏం మెన్షన్ చేస్తే ఇక్కడ కూడా ఇక్కడ అలా మెన్షన్ అంటే నీకు ఒక ఇన్పుట్ వేరియబుల్ వస్తుంది కదా, ఆ ఇన్పుట్ వేరియబుల్ లో ఉంటే తీసుకోవాలి నువ్వు ఫిల్టర్ చేయాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించడానికి కమా వేసుకున్నా, లేదా మీకు స్పేస్ కూడా వేయచ్చు. ఓకే. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ప్లీజ్, లూప్ లో కానీ, లూప్ కాన్సెప్ట్ లో కానీ? ఒకటే అండి, ఇక్కడ లూప్ ఎందుకు యూజ్ చేస్తారు, మెసేజ్ ఎందుకు తీస్తారు అర్థం కాదు. చెప్తాను. ఇక్కడ మీకు నేను ఏ అవుట్పుట్ ఏ దాంట్లో స్టోర్ చేశాను, లిస్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఐటమ్స్ ఉన్నాయి. 7 ఐటమ్స్ ని మెసేజ్ బాక్స్ లో మీకు నేను ఒకేసారి చూపించలేను కదా. ఐ మీన్ లిస్ట్ వేరియబుల్ ఏమంటే ప్రతిసారి 0 మీకు చూపిస్తుంది. మెసేజ్ బాక్స్ ఎలా వస్తుంది అంటే లిస్ట్ ఐటమ్ వేరియబుల్ లూప్ లో అయితే నీకు ప్రతిదీ కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా ఇండెక్స్ 0 ఒక్క వేరియబుల్ నే నీకు చూపించగలను నేను. అర్థమవుతుందా? మీకు ఒక్క ఐటమ్ మాత్రమే చూపించగలను మెసేజ్ బాక్స్ లో. అదే లూప్ పెట్టాను అనుకోండి, ప్రతిసారి రిపీట్ అవుతుంది కదా, ప్రతి ఒక్కటి నీకు డిస్ప్లే చేస్తుంది.
మీకు జస్ట్ డిస్ప్లే చేయడం కోసం లూప్ తీసుకున్నా. ఓకే. అర్థమైందా లేదా చెప్పండి, మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ గా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు, మీకు అర్థమైందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలంగా ఇప్పుడు ఇక్కడ లూప్ అనేది అంటే ఇది ఇప్పుడు యాక్షన్స్ లో ఒక వేరియబుల్ అంటే ఎట్లా ఏది లూప్? అవును, ఇక్కడ ఒక కమాండ్ అండి ఇది లూప్ అనేది. లూప్ ఇది ఒక కమాండ్. దీంట్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి మీకు. ఏది ఎక్స్ఎం లూప్ లూప్ త్రూ టెక్స్ట్ ఫైల్, లూప్ త్రూ డేటా టేబుల్, లూప్ త్రూ డేటాబేస్, డిక్షనరీ, ఈమెయిల్, అడ్వాన్స్, ఎక్సెల్ బేసిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపిటేటివ్ టాస్క్ కావాలనుకుంటున్నా. నా దాంట్లో ఏమంటే ఎక్సెల్ లో చాలా డేటా ఉంది, నేనేమనుకున్నా ఆ డేటాని ఫిల్టర్ అవుట్ చేయాలి. ప్రతి లూప్ లోను ఒక ఎంప్లాయీ డేటా ఉంటుంది, ఒక రోలో ఒక ఎంప్లాయీ డేటా ఉంటుంది. ప్రతిసారి నేను తీసుకోవాలనుకుంటా, ఒకేసారి అయితే నేను తీసుకోలేను, ఇన్పుట్ ఇవ్వలేను. ఏదైనా ఒక ఫామ్ కి ఇన్పుట్ ఇవ్వాలన్నప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క ఐటెం తీసుకుంటాను. లూపులో ఏమైతుందంటే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి ప్రాసెస్ అవుతాయి. లూప్ లో మన స్టెప్స్ మనం బాట్ ఏదైతే ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో అది లూప్ లో పెడతాం. ఆ ప్రాసెస్ మొత్తం అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి పోతుంది బాట్ అనేది. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ రోకి పోతుంది. ఆ రో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రోకి పోతుంది. అంతిల్ కంప్లీట్ అయిన వరకు వేరే రోకి వెళ్ళదు అనమాట బాట్. క్లియర్ అయిందా? క్లియర్ కాలేదా? మళ్ళీ ఏమైనా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉందా? ఓకే, క్లియర్ అయింది. మీకు కావాలి మీకు ఎక్సెల్ దాంట్లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెల్ లో మీకు మొత్తం లూప్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే. సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఏటీఎం నెంబర్. జస్ట్ మీరు చెప్పాను కదండి, నంబర్ కన్వర్ట్ చేస్తుందని. సేమ్ ఏం డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. నంబర్ ని స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసింది. ఐ మీన్ ఆ స్ట్రింగ్ తీసుకున్నా, 12 యాజ్ స్ట్రింగ్ తీసుకున్నాను. ఇది స్ట్రింగ్ వేరియబుల్ లాగా తీసుకున్నాను. ఇక్కడ నంబర్ లేకి స్టోర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇలా ఇచ్చా అనుకోండి, ఇలా ఇచ్చా అనుకోండి, ఇది తీసుకోదు. చూపిస్తాను. సో మీకు ప్రాబ్లం వచ్చింది ఎందుకు? స్ట్రింగ్ అనేది 20 అనేది స్ట్రింగ్ వేరియబుల్ అంటే నంబర్ లో లేదు కాబట్టి నంబర్ లేకి కన్వర్ట్ చేయలేం. అన్ఏబుల్ టు లొకేట్ నంబర్ ఫెయిల్, నంబర్ లకి కన్వర్ట్ చేయలేం. సో ఇక్కడ నంబర్ ని స్ట్రింగ్ లాగా తీసుకోవచ్చు కానీ స్ట్రింగ్ ని నంబర్ లాగా తీసుకోలేం, స్ట్రింగ్ వేరియబుల్ ని. సో ఇది కానీ ఇది ఈ కమాండ్ మనం ఎక్కడ యూజ్ చేయం. యాక్చువల్గా ఈ కమాండ్ మనం ఎక్కడ యూజ్ చేయం, ఓకేనా? కానీ మీకు రెఫరెన్స్ కోసం జస్ట్ అంతే. ఈ నంబర్ ఎక్కడ యూజ్ చేయం మనం ఈ కమాండ్ ని రియల్ టైం. సో
Next one. Two. String to number. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది ఒక నాకు స్ట్రింగ్ వేరియబుల్. ఇది నంబర్ ని, ఇది స్ట్రింగ్ వేరియబుల్. ఇక్కడ ఏమైనా స్ట్రింగ్ ఇచ్చా అనుకోండి, మళ్ళీ తీసుకో సేమ్ ఎర్రర్ వస్తుంది మనకి. నాట్ వ్యాలిడ్ వాల్యూ, నాట్ వ్యాలిడ్ వాల్యూ అని ఎర్రర్ వస్తుంది మనకి మళ్ళీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ స్ట్రింగ్ ని కౌంట్ కి నంబర్ కథం చేస్తున్నా. సేమ్ ఫస్ట్ ఈ టు లొకేట్ నంబర్ లాగే ఇది కన్వర్ట్ చేస్తాను. అందుకే నేను చెప్పా ఇది మనం యూజ్ చేయాలి. లొకేట్ టు లొకేట్ నంబర్ అని యూజ్ చేయము, ఈ టూ నంబర్ అనేది యూజ్ చేస్తాం. One, 2, 3, 4, 5, 6. Yeah, it extracted the string నుంచి నంబర్ కి కన్వర్ట్ చేసింది కాట్. నెక్స్ట్ ట్రిమ్. స్ట్రింగ్ టు నంబర్ కన్వర్ట్ చేయడానికి నాట్ పాసిబుల్ అన్నారు కదా. ఇక్కడ నంబర్ ని ఐ మీన్ నంబర్ వాల్యూ ఉంటే కన్వర్ట్ అవుతుందండి. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ అంటే ఏమంటే టెక్స్టబుల్ వాల్యూ. ఇలా టెక్స్టబుల్ వాల్యూ ఉంటే కన్వర్ట్ అవ్వదు. నంబర్ ఇక్కడ నంబర్ ఉంది అనుకో 1, 2, 3, 4 అని, ఇది తీసుకుంటది, నంబర్ లే కన్వర్ట్ అవుతుంది. కానీ మన స్ట్రింగ్ వాల్యూ ఇప్పుడు మనం మాన్యువల్ గా కూడా చేయలేం కదా, వేరే ఏమైనా ఆటోమేషన్ అనే కాదు, మామూలుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 ఉంది, 20 1 2 20 లా కన్వర్ట్ చేయలేం కదా. ఇక్కడ చూడండి, మీకు చూడండి, స్ట్రింగ్ ఎంటర్డ్ మస్ట్ బి వ్యాలిడ్ నంబర్. సో ఈ యొక్క అంటే స్ట్రింగ్ లో నంబర్ ఉంటే నంబర్ గా కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ లో టెక్స్టబుల్ వాల్యూ ఉంటే కన్వర్ట్ చేయలేము. ఓకే. సో నెక్స్ట్ సోర్స్ స్ట్రింగ్. ఈ సోర్స్ స్ట్రింగ్ నేను తీసుకుంటాను. ఇది ట్రిమ్ ఏం చేస్తుంది అంటే ఈ స్పేసెస్ ఉన్నాయి కదా, స్పేసెస్ ని ట్రిమ్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, ట్రిమ్ కమాండ్ ట్రిమ్ బ్లాంక్స్ అండ్ వైట్ ది గివెన్ స్ట్రింగ్. అంటే ఏమి, ఇక్కడ ఏమైనా బ్లాంక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ తీసేస్తుంది స్ట్రింగ్ అనేది. ఈ కమాండ్ అది స్ట్రింగ్ ట్రిమ్. ఇది మనం కాన్ఫిగ్ లో యూజ్ చేస్తాం ఈ కమాండ్ ట్రిమ్ అనేది. ఎక్సెల్ ఫైల్ లో డేటా ఉంటుంది, ఎక్సెల్ ఫైల్ లో కొన్నిసార్లు ఏమంటే డేటా ఎంటర్ చేసినప్పుడు గ్యాప్స్ వచ్చేస్తాయి, ఆమె సేవ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ చేసినా ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు ఈ కమాండ్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. ట్రిమ్ యూజ్ చేసుకోకపోయామనుకోండి, అక్కడ మనకి డేటాలో వేరియేషన్స్ వచ్చేస్తాయి. జీరో ఉన్నాయి, ట్రిమ్ స్పేసెస్ జీరో ఉన్నాయి. ఒక సెకండ్, నేను ఎక్స్ట్రా స్పేసెస్ పెట్టేస్తాను. తీసుకోవట్లేదు, ఎంటర్ప్రైజ్ లేదు, మీకు కరెక్ట్ వస్తుంది. ట్రిమ్ ఫ్రమ్ బిగినింగ్, ట్రిమ్ ఫ్రమ్ ఎండ్. ఓకే, సారీ, ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వాల్సింది వెళ్ళి ఇక్కడ కౌంట్ వేరియబుల్ ముందు ఇచ్చాం. ఇక్కడ ప్రాంప్ట్ అసైన్మెంట్ చేయండి.
సో ఇక్కడ మీరు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. జస్ట్ ఇలా షిఫ్ట్ ప్లస్ డాలర్ సింబల్, ఐ మీన్ షిఫ్ట్ ప్లస్ S4 ఉంటుంది కదా, డాలర్ సింబల్ చేసి అక్కడ ప్రాంప్ట్ వస్తుంది. మనకి ఏ వేరియబుల్ కావాలన్నా ఆ వేరియబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ వేరియబుల్ ప్యానెల్లో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడైనా వేరియబుల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. Trim, right, capabilities, trim from beginning, trim from ending. Yes. Advanced automation capabilities to unleash your organization's full potential. ఇక్కడ స్పేసెస్ ఇలా అంటే ఓకే. సో ఇక్కడ మనం ఫ్రంట్ లో నేను స్పేస్ ఇచ్చాను, ఇక్కడ ఈ వేరియబుల్ కి స్పేస్ ఇచ్చాను, ఇది స్పేస్. ఈ స్పేస్ ని ఎలిమినేట్ చేస్తుంది ఇది ట్రిమ్ ఫ్రమ్ బిగినింగ్. ట్రిమ్ ఫ్రమ్ ఎండ్ అనేది ఇక్కడ స్పేస్ ఉంది కదా, నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, ఈ స్పేస్ ని టర్మినేట్ చేస్తుంది. సేమ్ ఎక్సెల్ ఎలా వస్తుంది అంటే చూపిస్తాను. ఎక్సెల్ ఫార్మాట్ ఒకటి, ఎక్సెల్ ఓకే. ఈ ఎక్సెల్ సో ఇలా స్పేస్ ఉంది మనకి ఎక్సెల్ లో, చాలా స్పేస్ ఉంది. వాట్ ఇలా నేనేం తీసుకున్నా, స్ట్రింగ్ లెంత్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ లెంత్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి 5 డిజిట్స్ తో పోలిస్తే మనం ఇక్కడ ఎన్ని స్పేస్లు ఇచ్చామో అంత వాల్యూ లెంత్ వస్తుంది, స్ట్రింగ్ వాల్యూ, స్ట్రింగ్ లెంత్ అనేది. సో దాన్ని మనం టర్మినేట్ చేసుకోవాలి కదా, మనకు అనవసరం కదా. మనకు కావాల్సింది ఈ 5 డిజిట్స్ మాత్రం. ఈ స్పేస్ ని ఎలిమినేట్ చేయాలి. ఈ స్పేస్ ఎలిమినేట్ చేయాలంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఏది ఎండింగ్ లో ఉంది. సో ఇక్కడ ట్రిమ్ ఫ్రమ్ ఎండ్ తీసుకుంటా. ట్రిమ్ ఫ్రమ్ ఎండ్ తీసుకుంటే ఈ స్పేస్ ని ఎలిమినేట్ చేస్తుంది. ఒకవేళ స్ట్రింగ్ ఫ్రమ్ బిగినింగ్ అని తీసుకుంటే ఈ ముందర ఉన్న స్పేస్ ని ఎలిమినేట్ చేస్తుంది. మిడిల్ లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. మిడిల్ లో తీసుకోదండి, మనకు స్ట్రింగ్ వేరియబుల్ ఒక్కటి తీసుకుంటుంది. మిడిల్ లో వేరియబుల్ తీసుకోవడానికి లేదు, అది ఆప్షన్ లేదు దీంట్లో, ఎనేబుల్ చేయట్లేదు ఆటోమేషన్. ముందు వర్షన్ లో ఉండింది అది. ఓకే. 8.360 వర్షన్ కి ఎప్పుడైతే 2019 లో 20.21 ఉంది వర్షన్, ఆ వర్షన్ లో కరెక్ట్ గా వర్క్ అవుతుంది. బట్ దీంట్లో చేంజ్ చేసేట్టున్నాడు మేబీ వర్షన్ 20 లో కరెక్ట్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ స్పేసెస్ తీసేస్తుంది, బ్యాక్ స్పేసెస్ తీసేస్తుంది. సో అయినా మనం యూజ్ చేయమని ఈ కమాండ్ కూడా ఎక్కువ యూజ్ చేయడానికంటే ఎక్సెల్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మనకి ఎక్సెల్ సింగిల్ డేటా ఉంటుంది కదా, ఇప్పుడు కూడా ఇలా సింగిల్ డేటా ఉంటుంది ఎక్సెల్ లో, ఇంత పెద్ద లైన్స్ ఉండవు కదా.
ఎక్సెల్ కమాండ్స్ లో తప్ప ఎక్కడ యూజ్ చేయం ట్రిమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ అప్పర్ కేస్, కంట్రోల్ V, disable upper case, assign variable to prompt assignment, command, అన్ని అప్పర్ కేస్ లకి కన్వర్ట్ అయిపోయాయి. ఇక్కడ అడ్వాన్స్ ఆటోమేషన్ అనేది అన్ని స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి, స్మాల్ లెటర్స్ నుంచి అన్ని అప్పర్ కేస్ లకి కన్వర్ట్ అయ్యాయి. మీకు నేను ఒక యూజ్ కేస్ ఇస్తాను చూడండి. నోట్ ప్యాడ్, సో ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ. ఈ స్ట్రింగ్ వాల్యూని మీరేం చేస్తారంటే ప్రతి ఒక్క దాంట్లో జస్ట్ లైక్ రివర్స్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం, లైక్ స్ప్లిట్ చేయడం. స్ప్లిట్ అంటే ఎలా, ఆటోమేషన్ ఎనీవేర్ ఉంది, నాకు దీన్ని స్ప్లిట్ అవ్వాలి, ఇక్కడ కామాస్ పెట్టుకోండి, కామాస్ పెట్టుకొని స్ప్లిట్ చేయండి, డెలిమిటర్ పెట్టుకొని స్ప్లిట్ చేయండి, డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మెయిన్ మనం యూజ్ చేసేది స్ట్రింగ్ ప్యాకేజ్. ఏ ఆటోమేషన్ అయినా స్ట్రింగ్ ప్యాకేజ్ లేనిది చేయలేము అసలు, ప్రతిదీ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో కూడా మీకు మాక్సిమం స్ట్రింగ్ కాన్సన్ట్రేషన్ చేసేది ఏది, రికార్డర్ ప్యాకేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, పీడిఎఫ్ ప్యాకేజ్ మీద, నెక్స్ట్ వచ్చేసి OCR, IQ బాట్, నెక్స్ట్ ఈమెయిల్ పార్ట్ అండ్ లుక్ కాన్సెప్ట్, ఇఫ్ కండిషన్స్. ఈ 7 కాన్సెప్ట్స్ మీదే మీకు హై కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ 7 కాన్సెప్ట్స్ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి 100% హెల్ప్ చేస్తాయి. సో మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ మీరే ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది కదా ఇక్కడ, యాక్షన్ ఐటమ్స్, ప్రతి ఒక్క యాక్షన్ ఐటమ్స్ ని ట్రై చేయండి ప్రతి ఒక్కటి. మీకు రేపు వచ్చేసి నేను నంబరు, ఈమెయిల్ కాన్సెప్ట్ చెప్తాను. అది 2 నంబర్, ఈమెయిల్ ఈ ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అన్న, వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఏది వేరియబులా, ఏం వేరియబుల్ కావాలి? వేరియబుల్ క్రియేట్ చేయమని చెప్పారు కదా, మీరు ఎలా చేయాలని చెప్తారు. సేమ్ అజైన్, ఇక్కడ అజైన్ అంటే వేరియబుల్ క్రియేట్ అంటే మీకు ఈ స్ట్రింగ్ తీసుకోండి, ఏదో ఒక స్ట్రింగ్ తీసుకోండి, ఇక్కడ అజైన్ చేయండి. అజైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక వేరియబుల్ కి అజైన్ అవుతుందా? ఈ వేరియబుల్ ని ఇక్కడ అన్ని ప్రతి స్టెప్స్ లో పర్ఫామ్ చేసి యాక్షన్ చూడండి, దాని ప్రాపర్టీస్ ఏంటి, అది ఏం వర్క్ చేస్తుంది. నా క్వశ్చన్ అది కాదండి, మామూలుగా స్ట్రింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎలా, వేరియబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తామని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఉంటాయండి వేరియబుల్స్, మీకు కావాల్సిన వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ప్లస్ సింబల్, ప్లస్ సింబల్ ఇక్కడ ఉన్నాయా, ఎనీ టైప్ స్ట్రింగ్, నంబర్, మీకు ఏ వేరియబుల్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని, నాకు స్ట్రింగ్ కావాలి, స్ట్రింగ్ నేమ్ ఇస్తున్నాను, క్రియేట్. నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అదే సింబల్ నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ ఆటోమేటిక్ గా పాపులేట్ అయిందా డెమో అని. సెలెక్ట్, సేవ్. లేదా మీకు ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది కదా, ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డెమో 1 అని ఇస్తున్నా, సేవ్ అయింది, డెమో 1 సేవ్ చేసుకున్నా. అర్థమైందా? లేదా కంట్రోల్ F2 కొట్టండి. కంట్రోల్ F2 కొడితే మీకు పాపులేట్ అవుతుంది. జస్ట్ అది వేరియబుల్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఓకేనా, వేరియబుల్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇది వేరియబుల్ క్రియేట్ చేయడానికి వేరియబుల్ ప్యానల్ కైనా వెళ్ళాలి, లేదా ఇక్కడ ప్లస్ సింబల్ అయినా క్రియేట్ సింబల్ మీద క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ మీకు నేను వచ్చి టుమారో ఎక్సెల్ కమెంట్స్, ఈసారి ఈమెయిల్ కమెంట్స్. ఎక్సెల్ మొత్తం ఒక 2 days తీసుకుంటారు కాన్సెప్ట్, చాలా ఆల్మోస్ట్ 30-40 కమెంట్స్ ఉంటాయి.
ఓకే, ఫస్ట్ ఈమెయిల్, నెక్స్ట్ నంబర్ ప్యాకేజ్. ఫస్ట్ నేను మెయిన్ కాన్సెప్ట్ చెప్తాను, ఎందుకంటే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి అవే ఎక్కువ అంటది, అందుకని. నెక్స్ట్ ఇవి చెప్తాను. ఈమెయిల్లో ఏమంటే ఈమెయిల్ చాలా టైం తీసుకుంటుంది. ఈమెయిల్ మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ప్రాసెస్ లో మీకు ఆల్మోస్ట్ ఈమెయిల్ ఎక్కడ ఒక్కతాను వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. అవుట్లుక్ ఇన్స్టాల్ ఉందా మీ సిస్టమ్స్ లో? మెయిల్ ఉందండి, అవుట్లుక్ లేదు. అవుట్లుక్ ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే ప్రొఫెషనల్ ది అవుట్లుక్ మనకి. ఈమెయిల్ మనము రియల్ టైమ్ లో యూజ్ చేయము, ఓకే. అవుట్లుక్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఈమెయిల్కి ఏమవుతుందంటే యాక్సెస్ చాలా కావాలి మీకు, మనం ప్రైవసీ కోల్పోతాం. మన ఈమెయిల్కి మన ప్రైవసీ కోల్పోతాం. ఓకే. సో అవుట్లుక్ ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ మన టీమ్స్ మామూలు ఉంటుంది కదా, జస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవుట్లుక్ ఇన్స్టాల్ చేసుకొని అదే ఈమెయిల్ తోనే జస్ట్ క్రియేట్ చేయండి అంతే. ఓకే. అవును నాగమణి గారు, మీరు ఇన్స్టాల్ చేసేసారా? లేదండి, చేస్తాం. స్క్రీన్ షేర్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు కావాలంటే. ఓకే. చేస్తున్నారా? ఇప్పుడు లేదు, తర్వాత చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అండి. ఓకే. సో మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయా? రికార్డెడ్ వీడియో షేర్ చేస్తారా? చేస్తాను, షేర్ డ్రైవ్ షేర్ చేస్తాను. ఓకే. సో ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయా బాబు గారు, నాగమణి గారు? లేదు. బాబు గారు మీరు? హలో. సరే చెప్పండి. మీకేమైనా క్వైరీస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అంటే కొంచెం బేసిక్ నాకు డౌట్స్ అంటే తెలియదు ఎక్కడి నుంచి అనేసి, మీరు కొంచెం ముందుకు వెళ్ళినట్టున్నారు. అర్థం కాలేదు. అంటే వేరే వీడియోలు చూసా, బాట్ క్రియేట్ చేయడం ఎలా అని చెప్పేసి స్టార్టింగ్ చెప్పారు. నేను మీకు ఫస్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు బాట్ డెవలప్మెంట్ వెళ్దామని చూస్తున్నాను అంతే. ఓకే. అది బేసిక్ కాన్సెప్ట్స్ కదండి. ఫస్ట్ ఐ మీన్ ఈ కమాండ్స్, జస్ట్ మీ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే. నేను బాట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీకు ఏ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్. ఓకే. ఎందుకంటే మీకు డెవలప్మెంట్ సడన్ గా యూజ్ చేశాను అనుకోండి, మీకు అర్థం కాదు కదా. అవును. ఓకే. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్నట్టు ఫీల్ అవుతుంది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఒక్కొక్క ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి కదండి, అవునవునవును. ఒక్కొక్క ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ మీరు చెప్పినట్టు నేను ఒక్కొక్క బాట్ తీసుకొని ఆ బాట్ మీకు ఎక్కడ రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తామని నేను చూపించుకుంటూ వస్తాను. మనం రియల్ టైమ్ లో చూపిద్దాం, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి బాట్ ఎక్స్ప్లెయిన్ చేసి గమనం అయిపోవచ్చు. కాకపోతే ఏమంటే మీకు రియల్ టైమ్ లో మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అర్థమండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు అర్థమైందండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ కమాండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఏ కమాండ్ ని ఎందుకు యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఆ కమాండ్స్ ని ఎక్కడ అప్లై చేయాలనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఐ మీన్ మళ్ళీ ఈ ప్యాకేజెస్ ఒక్కొక్క ప్యాకేజ్ అయిపోయింది అనుకోండి, రేపు మీకు కావాలంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ మీద ఒక మినీ ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే. లేదా మీకు ఒక ఓపెన్ చేస్తాం, ఒక ప్యాకేజ్ ఒక మినీ డెమో, ఓకేనా? ఓకేనండి. ఒక ప్యాకేజ్ ఎలాగైనా ఓకే. ఓకేనండి. లేదా మీకు ప్యాకేజ్ అన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్యాకేజ్ తర్వాత ఒక్కొక్క డెమో ఎక్స్ప్లెయిన్ చేయాలని అలా అయినా ఓకే. వద్దులే, బెటర్ అండి, ఒక ప్యాకేజ్ ఒకటి చేస్తే బెటర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు షేర్ డ్రైవ్ షేర్ చేస్తాను, మీ ఈమెయిల్ ఐడీస్ నాకు వాట్సాప్ లో షేర్ చేయండి. ఓకే, గ్రూప్ లో షేర్ చేస్తాను. గ్రూప్ లోనే చేయండి, పర్సనల్ గానే చేయండి, ప్రాబ్లం గ్రూప్ లోనే చేయండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే.